పరమశివభక్తుడైనటువంటి మహాకవి దూర్జటి విరచితమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకంలోని 13వ పద్యానికి స్వాగతం. ఏ వేదంబు పఠించెలూతా భుజంగంబు ఏ శాస్త్రముల్ సూచన్ తానే విద్యాభ్యాసనంబువనర్చన్ కరి చెంచే మంత్రంబు ఊహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కావు మీ పాద సంసేవా శక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా. ఏ వేదంబు పఠించె లూత, లూత అంటే సాలిపురుగు, భుజంగము అంటే పాము, చెంచే మంత్రమూహించే, చెంచు అంటే ఇక్కడ కోయేవాడు. ఎవరు ఆ కోయేవాడు? భక్త కన్నప్ప. ఆయన ఏ శాస్త్రాలు చదువుకోలేదు. బోధావిర్భావ నిధానములు చదువులయ్యా కావు. ఈ విద్యలన్నీ కూడాను జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి నిక్షేపాల కావు అని అంటున్నాడు దూర్జటి. మీ పాద సంసేవా శక్తియే కాక జంతుతతికిన్. ఈ చదువులు ఈ విజ్ఞానాలు కాకుండా కేవలం నీ పాదాల మీద భక్తి ఉంటే జంతు తతికిన్, తతికిన్ అంటే సమూహం, జంతు తతికిన్ అంటే మానవుడు కూడా జంతువే, ఈ మానవాడికి అని అర్థం. మొత్తం పద్యం యొక్క భావాన్ని కనుక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, ఓ శ్రీకాళహస్తీశ్వర, ఓ పరమశివ, నిన్ను కొలిచినటువంటి సాలిపురుగు ఏ వేదాన్ని చదవలేదు, నిన్ను పూజించినటువంటి సర్పం ఏ శాస్త్రాన్ని అభ్యసించలేదు, నిన్ను భజించినటువంటి ఏనుగు ఏ విద్య కూడా నేర్వలేదు, నిన్ను కొలిచిన తిన్నడు అంటే భక్త కన్నప్ప ఏ మంత్రాన్ని నేర్చుకోలేదు. కానీ వాళ్ళ యొక్క పరమభక్తే, దాని గురించి నువ్వు సంతోషించి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించావు. అంటే నిన్ను చేరుకోవటానికి ఏ చదువులు కానీ ఏ జ్ఞానము కానీ అక్కర్లేదు అని చెప్తున్నాడు దూర్జటి. సమస్తమైనటువంటి ప్రాణులకి కూడాను నీ పాదాలని అర్చించేటటువంటి భక్తి కోరిక ఉంటే చాలు. ఈ విషయాన్నే మనకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినటువంటి విష్ణు సహస్రనామం క్యాసెట్లో మొదట్లో చక్రవర్తుల రాజగోపాలాచారి గారి కామెంట్ ఉంటుంది. అందులో ఆయన చెప్తాడు, జ్ఞాన ఈజ్ హారిజెంటల్ వేర్ భక్తి ఈజ్ వర్టికల్ అంటాడు. అంటే జ్ఞానం అనేటటువంటిది గుమ్మడి పొదలాగా ఎంత దూరమైనా సరే నేల మీద పాకుతూ వెళ్ళిపోతుంది. కానీ భగవంతుని చేరుకోవటానికి భక్తి అనేటటువంటి నిచ్చెన ఉండాలి. అది ఉంటేనే మనం పైకెక్కి భగవంతుని చేరుకోగలుగుతాం. కొంత జ్ఞానం అవసరం, కానీ తీవ్రమైనటువంటి భక్తి ఉంటే కానీ పరమాత్ముని చేరుకోలేము. ఈ పద్యంలో ముఖ్యంగా ఏం చెప్తున్నాడు అంటే, నీకు అసలు జ్ఞానమే లేకపోయినా పర్వాలేదు, కానీ పరమాత్ముని యందు అచంచలమైన కనుక భక్తి ఉంటే నువ్వు తప్పకుండా ఆయన సన్నిధికి చేరుకోగలవు అనేటటువంటి విషయాన్ని మరొక్కసారి స్పష్టంగా చెప్తున్నాడు దూర్జటి.